వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కానలి వ్లాగ్స్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో విష్ యూ ఏ హ్యాపీ వినాయక చవితి. సో వినాయక చవితి అని అంటే అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటున్నాము. సో దాని సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది చూసేసుకుందాం. కమాండ్ లెట్స్ గో. వెళ్ళి పూజ ఎలా చేసుకుందాం ఏంటి అనేది చూసేద్దాం. महिमा कहे न जाए लागत पद को तुम्हारो दर्शन मेरा मन रमता तो सिद्धि दासी संकट विघ्न विनाशन मंगल मूरत अधिकारी ज्योति सूरज प्रकाश ऐसी छवि तेरी गंधस्थल मद मस्तक झूले शशि बहाई तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। भाव भगत से कोई शरणागत आवे संतत संपत सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निश दिन गुण गावे जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। लवथवती विक्राळा ब्रह्मांडी माळा विषे कंठ काळा त्रिनेत्री ज्वाळा लावण्य सुंदर मस्तकी बाळा तेथून या जळ निर्मळ वाहे झुळझुळा जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओ वाळू तुझ कर्पूर गौरा जय देव जय देव। कर्पूर गौरा भोळा नयनी विशाळा अर्धांगी पार्वती सुमनांच्या माळा विभूतीचे उधळण शितिकंठ नीळा ऐसा शंकर शोभे उमा वेल्हाळा जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओ वाळू तुझ कर्पूर गौरा जय देव जय देव। देवी देती सागर मंथन पै केले त्या माझी अवचित हालाहल उठले तेव्हा असुरपणे प्राशन केले नीळकंठ नाम प्रसिद्ध झाले जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओ वाळू तुझ कर्पूर गौरा जय देव जय देव। व्याघ्रांबर फणीवर धर सुंदर मदनारी पंचानन मनमोहन मुनिजन सुखकारी शतकोटीचे बीज वाचे उच्चारी रघुकुल तिलक रामदासांतरी जय देव जय श्री शंकरा
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నాకు అలా గున్నాలు పెట్టడం అంటే చాలా ఇష్టము. సో అందుకే నేను ఒక్కదాన్నే గున్నాలు పెట్టుకుంటూ వచ్చేసాను. బట్ వర్షం మాత్రం బయట ఫుల్గా పడుతుంది. అసలు బయట పెడదాము అంటే కూడా ఛాన్స్ లేకుండా ఉంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఫుల్ వర్షం ఉండే ఆ రోజు. సో అలా వర్షంలో అయినా పర్లేదు అని చెప్పేసి ఇంటి ముందు అయితే గున్నాలు పెట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలా పెట్టడం అంటే. సో వర్షంలో అయినా పర్లేదు అని చెప్పేసి అలా గుండాలు వేస్తూ ఇంటి ముంగటి వరకు అయితే వేసుకుంటూ వచ్చేసాను. బట్ అలా వర్షంలో వేస్తుంటే అదో రకమైన ఫన్ నాకైతే భలే అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, వర్షం పడుతుంటే కూడా మరీ ఆగకుండా ఇంటి ముందు వరకు వేసుకుంటూ వచ్చేసావు ఓకే అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే ఇంటి ముందుటి వరకు గుండాలు అయితే వేసుకుంటూ వచ్చేసాను. మ్యాక్సిమం అయితే 5 వేస్తారు. బట్ ఆ రోజున్న వర్షానికి అసలు వేయడానికి కూడా రాలేదు, మొత్తం పచ్చిగా ఉండిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ నాకైతే మా వినాయకుడి డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీ అందరికి కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది మా సెలబ్రేషన్ అండ్ మా డెకరేషన్ కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో గణపతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళాంజలి వ్లాగ్స్. అంటిల్ దెన్ బై బై.